అగ్రరాజ్యం అమెరికాలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఐసీఈ ఏజెంట్లకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటున్నాయి. ఈ ఆందోళనలు రోడ్ల వరకే పరిమితం కాలేదు. అసంతృప్తి సెగ ట్రంప్ సర్కారును బలంగా తాకుతోంది. అధ్యక్షుడు ట్రంప్ ఇమిగ్రేషన్ విధానంపై అమెరికా ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబీకుతోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు. ఆయన నిర్ణయాలకు ప్రజల మద్దతు భారీగా తగ్గింది. రాయిటర్స్, ఇప్సాస్ నిర్వహించిన పోల్లో ఈ విషయం వెల్లడైంది. వలసలపై ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలు చాలా దూరం వెళ్లాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ట్రంప్ యంత్రాంగం ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించింది. దీనికి నిరసనగా జరిగిన ఘర్షణల్లో మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపోలిస్ నగరంలో ఐసీఈ ఏజెంట్లు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో జనవరిలో ఇప్పటిదాకా 2 అమెరికన్ పౌరులు చనిపోయారు. జనవరి 7న రేనీ నికోల్ గుడ్ అనే 37 ఏళ్ల మహిళ, జనవరి 24న అలెక్స్ ప్రెటీ అనే 37 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ముందు తర్వాత అంటే శుక్రవారం నుంచి ఆదివారం మధ్య ఈ పోల్ చేపట్టగా ట్రంప్ నిర్ణయాలను ఆమోదించే వారి సంఖ్య తగ్గిపోయింది. తాజాగా 39% మంది ఆమోదించగా అంతకు ముందు ఆ రేటు 41%గా ఉంది. 53% మంది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేశారు. ఈ విషయంలో తొలుత ఆయనకు ప్రజల నుంచి భారీ ఆమోదం లభించింది. గత ఫిబ్రవరిలో 50% మంది ఆయన విధానాలకు అనుకూలంగా స్పందించగా ఇప్పుడు భారీగా అసంతృప్తి సెగలు రగులుతున్నట్టు తాజా పోల్ బయటపెట్టింది. అక్రమ వలసదారులను నియంత్రించి దేశం నుంచి సాగనంపే చర్యల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లకు ట్రంప్ ప్రభుత్వం విపరీతమైన స్వేచ్ఛను ఇచ్చింది. ఈ స్వేచ్ఛను ఐసీఈ ఏజెంట్లు దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుస ఘటనలతో ట్రంప్ సర్కార్పై అమెరికన్లలో ఆగ్రహం పెరుగుతోంది. దీన్ని గుర్తించిన ప్రెసిడెంట్ ట్రంప్ దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టారు. నిన్నటిదాకా మిన్నెసోటా గవర్నర్, విపక్ష డెమోక్రటిక్ పార్టీ నేత టిమోథీ జేమ్స్ వాల్జ్ ను తిడుతూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కోసం ఆయనతో కలిసి పనిచేస్తానని అంటున్నారు. మరోవైపు ట్రంప్ సర్కార్లోని మంత్రులు, ఉన్నతాధికారులు మిన్నెపోలిస్ నగరంలో పరిస్థితులు అదుపు తప్పడానికి విపక్ష డెమోక్రాట్లే కారణమని ఆరోపిస్తున్నారు.